ఇప్పుడన్నా ఈ మహిళలు వచ్చి లైన్లో నిలబడి యూరియా బత్తాలకు వచ్చి తీసుకోలేదు సార్. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు 10 సంవత్సరాల కింద ఉన్నప్పుడు అప్పుడు తీసుకున్నాం సార్. మళ్ళా కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు వస్తే ఇప్పుడు 5 ఏళ్ల కోటీశ్వరాలను చేస్తున్నట్టు మిమ్మల్ని ఏడ చేస్తాడు, ఎవరికి చేస్తాడు, కోటీశ్వరుడు ఏడ చేస్తాడు, చేస్తే ఇంకా ఇదేం కర్మ. రైతులకు ఈ 2 ఏళ్ల పరిపాలన ఎట్లా ఉంది రేవంత్ రెడ్డి పరిపాలన? ఏమున్నది సార్? ఏం లేదు. మాదే దోసుకొని రేవంత్ రెడ్డి ఇది చేసుకుంటాడు. ఏమున్నది? ఇప్పుడు 10 ఎకరాలకు ఉన్నకి ఒకటే బస్తా ఊరియా ఇస్తే, 2 ఎకరాలు ఉన్నానికి ఒకటే బస్తా ఇస్తే నువ్వు దేనికి సరిపెట్టినావు? అది పిరిబాస అని నౌకరిదారు వాళ్ళకే సీటులో నడుస్తుంది. ఇప్పుడు మా సుంటోళ్ళు రైతులు ఎక్కడ పోయి బస్సులు ఎక్కినాం మేము. ఇప్పుడు రేపు పెట్టమను అదే ఎంపీటీసీ జడ్పీటీసీలా సుక్కలు చూపిస్తారు మనుషులు. ఎందుకట్లా? అట్లా ఈ ఊరియా చేపట్టి ఊరియా ఒకటి, ఈ రైతు బంధు కరెక్ట్ ఎత్తలేడు. దొరుకుతుంది పెద్ద ఊరియా లేదు, ఏం లేదు. ఊరియా ఎక్కడ దొరుకుతుంది? ఊరియా దొరికితే ఇంకా అట్లా ఎందుకుంటారు మనుషులు? ఇంట్లో ఏమో ఇట్లా పోయి అట్లా తెస్తావని అనుకుంటే అటే పోయినావు ఏంది ఆడవాళ్ళు చెప్తారు. అంటే మీరు మొత్తం అటైపోతే మరి వ్యవసాయ పనులు ఎవరు? ఏసాం ఒక రోజు వదిలిపెట్టాలి. ఏసాం ఏడ ఉన్నది అని రైతు భరోసా ఏమైనా పడుతున్నాయా? రైతు భరోసా లేదు. ఇప్పుడు ఏడబడ్డది. చాలా మంచిగా ఉన్నాయి సారు, చాలా మంచిగా ఉన్నది ప్రభుత్వం. అంటే మంచి ప్రభుత్వం ఉన్నది. ఏం చెప్పాలి? ఇక రైతు భరోసా కాదు, రైతులకు బొంద పెడతాడు, రైతులకు రాజు చేస్తాడు, బొంద పెడతాడు, తోవితాడు, చేసి తోవి బొంద పెడతాడు. ఇక్కడ వచ్చి యూరియా బత్తల కోసం నిలబడితే ఈ పరిస్థితి. పొద్దుగాల పోతే ఇంటికాడ ఏమో ఆడవాళ్ళు తిడతారు, ఇక్కడ పోతే ఈ పరిస్థితి. ఏమున్నది? గత 10 ఏళ్ళ ఎప్పుడన్నా చూసిన 10 ఏళ్ళు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పుడు ఇదే టైట్ ఉంటాయి సార్. ఎట్లా బతకాలి? ఇదే జేసీ తోగుతాడు, బొంద పెడతాడు, ఇంకేమున్నది? అంతే. పోయిన మన వానకాలం పంటల కంచెని మొత్తం లైన్లు కడితేనే వచ్చేది. ఇది నానో యూరియా ఇదో అది వడ్లు ఇంక పెట్టిస్తాను ఏదైనా దొరికిన కాడ నానో యూరియా కంపల్సరీ కొనాలన్నమాట. మరి నీకు డబ్బులు లేకపోతే నీ పరిస్థితి అదే. ఇప్పుడు ఒక బస్తా 300 పెట్టే బదులు ఇంకో దానికి ఒక 250-300 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది రేటు. అంటే ఇప్పుడు ఒక యూరియా బస్తాకి 600 అవుతుంది అన్న. 600 అవుతుంది. దానివల్ల ఇవి చేంజుడు కాదు దొరకక చేను పరిస్థితి ఇట్లా ఉంది.